శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. నా బర్త్డేకి సంబంధించిన విశేషాలని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. 49 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. 50th ఇయర్ లో అడుగు పెడుతున్నాను అనమాట. 49 ఇయర్స్ చిటికలో అయిపోయినట్టుందండి. ఒకసారి వెనక్కి రీక్యాప్ చేసుకుంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఏ విషయానికి సంబంధించిన రిగ్రెట్ అనేది అనిపించదు. నా లైఫ్ మొత్తము కూడా చాలా సంతోషంగా జరిగింది అనిపిస్తుంది అనమాట. అంటే ప్రతి మనిషి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ కామన్ అండి. సుఖ దుఃఖాలు సమ్మేళనమే జీవితం కదా. నా లైఫ్ లో కూడా చాలా కష్టాలు దుఃఖాలు చూశాను. సైమల్టేనియస్లీ సుఖాన్ని ఆనందాన్ని కూడా చూశాను అనమాట. ఇప్పటి వరకు ఇచ్చిన లైఫ్ గురించి చాలా కృతజ్ఞతగా ఉంటూ ఆ దేవుడిని స్మరించుకున్నానండి. ఆ దేవుడు మన యందు చల్లని చూపి చూడబట్టే కదా మనము ఇంతవరకు నెగ్గుకు రాగలిగాము. 50th ఇయర్ అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది కదండి ప్రతి వారి జీవితంలో కూడా. 50 ఏళ్ళు వచ్చినాయి అంటే మన లైఫ్ లో ఆల్మోస్ట్ సగము కంప్లీట్ అయినట్టే కదండి. ఇప్పటికే ఎన్నో పాత్రలు మనం పోషిస్తాము. జనరల్ గా ఒక కూతురుగా మొదలెట్టిన మన ప్రస్థానం ఒక అక్కగా, చెల్లిగా, అదే విధంగా ఎదిగిన తర్వాత ఒక భార్యగా, అదే విధంగా ఒక ఇంటికి కోడలుగా, తల్లిగా, అమ్మాయికి వచ్చిన భర్తకి అత్తగారిగా, ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తాం కదండి. ఈ పాత్రలన్నింటినీ కూడా నేను చేయగలిగినంత మేరకు, నాకు తోచినంత వరకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం మేరకు కంప్లీట్ చేస్తున్నాను, చేయగలుగుతున్నానని అనుకుంటున్నానండి. ముందు రోజు ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. చిన్నగా కేక్ కట్ చేసుకున్నామండి. తర్వాత మా అమ్మాయి అల్లుడు కలిసి సరదాగా మోమోస్ అవి చేశారనమాట. ఎంజాయ్ చేస్తున్నాము. ఇది ఫ్యామిలీ టైము. నిజంగా ఫ్యామిలీతో గడిపేటువంటి ప్రతి క్షణం కూడా మధురమైందేనండి. చాలా బాగా అనిపిస్తుంది. అవే కదా మనకి మిగిలిపోయేటువంటి మధుర క్షణాలు, మధుర అనుభూతులు మనం తర్వాత రీకలెక్ట్ చేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి. మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత 9:30 అట్లా జగన్నాథ స్వామి ఆలయానికి బయలుదేరామండి. 10:30 కల్లా రీచ్ అయ్యామన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అట్మాస్ఫియర్ గానీ, ఆర్కిటెక్చర్ గానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటుంది అనమాట. మీరు గూగుల్ చేస్తే ఈజీగా మనకి లొకేషన్ అర్థమైపోతుందండి. టెంపుల్ కాంపౌండ్ వాళ్ళంతా కూడా ఇట్లా ఒక కథని థీమ్ గా తీసుకుని ఈ విధంగా విగ్రహాల రూపంలో చెక్కబడి ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనకి ఆవరణలోనే ఈ విధంగా ఒత్తులు అమ్ముతారండి. 365 గానీ, నార్మల్ గానీ. తర్వాత పూజకు కావాల్సినటువంటి సామానం కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా నేను నాకు కావాల్సినవి తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. సింహద్వారం దగ్గర ఎంతో అందంగా ఉన్నటువంటి సింహాలను ఆ విధంగా ప్లేస్ చేసి ఉంటాయండి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా ధ్వజస్తంభం కనిపిస్తుందండి. మూల విరాట్కి ఎదురుగుండా ఎప్పట్లాగానే ఇక్కడ మనము దీపం వెలిగించుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ ఉంది. కావాలంటే నార్మల్ ఒత్తిని వెలిగించుకోవచ్చు, లేదా 365 ఒత్తులను కూడా వెలిగించుకోవచ్చు అండి. ఇంక ఇలా మనం ముందుకు వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ లో శివాలయం ఉంటుంది. అక్కడే కొబ్బరికాయ కొట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది. ఇంకా నేను కొబ్బరికాయ అది కొట్టుకున్న తర్వాత పైకి వెళ్తున్నానండి. పైన మనకి మూల విరాట్ ఉంటారనమాట జగన్నాథ స్వామి వారు. పూరి పుణ్యక్షేత్రంలో ఎలా ఉంటారో మోస్ట్లీ అదే విధంగా అనిపించిందండి నాకు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా పూజ అది కంప్లీట్ చేసుకుని మనకి కిందకు వచ్చే క్రమంలో స్టెప్స్ దిగుతూ ఉన్నప్పుడు అందమైనటువంటి టెంపుల్ ఆవరణ అంతా కనిపిస్తుందండి. మీకు కూడా చూపిస్తున్నాను. అసలు ఎంత అందంగా ఉందో చెప్పలేనండి. చాలా బాగుంది. ఈ రోజు ఎండ కూడా తీవ్రంగా ఉందన్నమాట. అసలు ఇక్కడే అమ్మవారి టెంపుల్, అదే విధంగా వినాయకుల వారి టెంపుల్, నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇందాక చెప్పినట్టు కాంపౌండ్ వాళ్ళ చుట్టూతో కూడా మనకు ఆ విధంగా స్టోరీ చెప్పబడుతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారా అసలు ప్రతి గోడ మీద కూడా అసలు అది చెక్కినటువంటి తీరు ఎంత అందంగా ఉందోనండి. చాలా బాగుంది. చాలా మైన్యూట్ గా అది చెక్కడానికి అసలు ఎన్ని సంవత్సరాలు పట్టిందా అనిపిస్తుంది అనమాట. అంత దగ్గరకు ఉంది వర్క్. చెప్పడం కంటే కూడా మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ అనుభూతి కానీ, ఆ ఫీల్ కానీ చాలా వేరేగా ఉంటుందండి. ఇంకా అక్కడి నుంచి మనము కిందకు వచ్చేస్తున్నాము. కిందకు వస్తే కనుక రథాన్ని అధిరోహించినటువంటి శ్రీకృష్ణుడు వారు ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తారండి. పూర్తి తెలుపు రంగులో, శ్వేతవర్ణంలో ఎంత బాగా అనిపిస్తుందో. ఇది మీకు తెలుసు కదా, ఇందాక మనం స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాం కదా జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడానికి. ఇంక ఇదే ఆవరణలో వినాయకుల వారి టెంపుల్ కూడా ఉందని చెప్పాను కదండి. కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఉంటుందన్నమాట వినాయకుల వారి టెంపుల్. ఇంకా టెంపుల్లోకి వెళ్ళి అక్కడ కూడా పూజ అది చేసుకోవడం జరిగింది. రీసెంట్ గానే వినాయక చవితి అయ్యింది కాబట్టి లోపల కొంచెం అలంకారం అది అలాగే ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి పూర్తి వ్యూ మీకు చూపిస్తున్నానండి.
ఇంక ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ లో మనకి ఈ విధంగా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంక ఇక్కడే కల్చరల్ యాక్టివిటీస్ అవి జరగడానికి మండపం లాగా ఉంది. ప్రత్యేక సందర్భాలప్పుడు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అవి జరుగుతూ ఉంటాయండి. ఈవెన్ మ్యారేజెస్ కూడా జరుగుతాయి అనమాట. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జరుగుతుండటం, అంటే దాని గురించి ప్రత్యేకంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఆ పెళ్లి తంతు అది చూడటం జరిగింది అనమాట. బర్త్డే రోజు ఇలా జగన్నాథ స్వామివారిని దర్శించుకోవడం జరిగిందండి. చాలా మంచి దర్శనం జరిగింది. చాలా మంచి అనుభూతితోటి వెనక్కి రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇంకా డైరెక్ట్ గా బ్రంచ్ చేసేస్తామండి. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట. బ్రంచ్ చేసేస్తాము. ప్యారడైజ్ కి వచ్చేసాము. యాజ్ యూజువల్ ఏదైనా అకేషన్ ఉంటే ప్యారడైజ్ కి వెళ్ళడం గత 20 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమం అండి. కాకపోతే ఈవినింగ్స్ వెళ్లే వాళ్ళమి. నేను టీచర్ గా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మార్నింగ్ యాజ్ యూజువల్ స్కూల్ కి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా ఈవినింగ్ వచ్చేసిన తర్వాత సెలబ్రేషన్స్ కంటిన్యూ చేసేవాళ్ళమి. లంచ్ చేసేస్తున్నామండి. హాట్ గా స్పైసీగా చాలా బాగున్నాయి డిషెస్ కూడాను. మాక్టైల్ కూడా చాలా బాగుందండి. ఇంకా మేము ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత పూర్తిగా రిలాక్స్ అయిపోయి మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత 6:30కి అట్లా డిన్నర్ కి బయటకు వచ్చామండి. నేను, మా వారు, మా అమ్మాయి అల్లుడు అనమాట. ఇది ఫ్యామిలీ టైము నలుగురిది. బర్త్డే సందర్భంగా మా అమ్మాయి అల్లుడు ఇచ్చిన డిన్నర్ పార్టీ అండి ఇది. ఇంకా చక్కగా డిన్నర్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఈ 50 years లో 31 years మా వారితో ఉన్నానండి. మిగిలిన ఇయర్స్ అమ్మ వాళ్ళతోటి చదువుతోటి అట్లా గడిచిందనమాట. ఇంకా అందుకనే నాకు మా వారికి చాలా మంచి అనుబంధం. 30 years ఫ్రెండ్షిప్, లాంగ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఇంకా మా అమ్మాయి దేవుడు ఇచ్చిన వారం, మా అల్లుడు ఇద్దరు ఇంకా 2 కళ్ళు లాంటి వారు కదా. ఈ విధంగా గడిచిందండి. చాలా మంచి అనుభూతి అనమాట. 25 సంవత్సరాలు టీచర్ గా వర్క్ చేయడం జరిగింది. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. అన్నీ కూడా ఒక మంచి అనుభూతి. 50 years నేను రీకాప్ చేసుకున్నప్పుడు నాకు కలిగినటువంటి మంచి అనుభూతి అనమాట. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఇంకా దేవుని యొక్క ఆశీస్సులు ఇదే విధంగా కొనసాగాలని, మీతో ఫ్రెండ్షిప్ కూడా ఇదే విధంగా కొనసాగాలని, మీరందరూ నన్ను బ్లెస్ చేసి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇదండి బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలా సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అదేవిధంగా మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.